గుడ్ ఆఫ్టర్నూన్ డే స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం రెండు పదాలకి ఉండేటువంటి తేడా తెలుసుకుందాం. ఏంటయ్యా అంటే అది కూల్, కోల్డ్. కూల్, కోల్డ్. మనం ఇప్పుడు కూల్ డ్రింక్ అంటాం, కోల్డ్ డ్రింక్ అనం. రెండింటికి మీనింగ్ ఒకటే, చల్లగా ఉన్నాయని. రెండూ కూడా యాడ్జెక్టివ్సే. ఎందుకంటే మనం ఒకదాని గురించి చెప్పడానికే వాడతాం. ఇట్ ఈస్ ఏ కూల్ డ్రింక్ అంటాం, ఇట్ ఈస్ ఏ కోల్డ్ వెదర్ అంటాం. ఏంటి రెండింటికి ఉండే తేడా ఏంటంటే, కూల్ అనేది మనకి ప్లజెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనం తీసుకోవడానికి దాన్ని మనం తట్టుకోగలం కాబట్టి ప్లజెంట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. కూల్ బ్రీజ్ అంటాం. బ్రీజ్ అంటే గాలి, చల్లగా ఉంది అని చెప్పి. కోల్డ్ వెదర్ అంటాం. కోల్డ్ వెదర్ చాలా కోల్డ్గా ఉందంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి మీనింగ్ అనమాట. కాబట్టి కూల్ అనేది మీకు ప్లజెంట్గా ఉండడానికి వాడతాం. కోల్డ్ అనేది అన్బేరబుల్, అన్ప్లజెంట్. అది రెండింటికి ఉండేటువంటి తేడా. కాబట్టి కోల్డ్ అనేది అన్ప్లజెంట్ థింగ్, ఇట్ ఈజ్ నాట్ బేరబుల్. కోల్డ్ వెదర్, కోల్డ్ ఎయిర్. అలాగే కూల్ డ్రింక్, కూల్ వాటర్ అనగానే మీరు దాన్ని తాగొచ్చు, దాన్ని ప్రశాంతంగా తీసుకోవచ్చు. మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట, చాలా చక్కగా ఉంటుంది. అదే మీరు కోల్డ్ అన్నారనుకోండి, ది వాటర్ ఈజ్ వెరీ కోల్డ్ అంటే మీరు దాన్ని తాగలేరు. మీరు ఆ రెండింటికి ఉండేటువంటి తేడా ఇదే అనమాట. కాబట్టి కూల్ అండ్ కోల్డ్ రెండు కూడా యాడ్జెక్టివ్స్, రెండు కూడా చల్లగా ఉన్నదాని గురించి చెప్తాయి. కాకపోతే కూల్ అనేది ఏమో మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది, కోల్డ్ అనేది అన్ప్లెజెంట్గా ఉంటుంది, మీరు దాన్ని తట్టుకోలేరు అని చెప్పి చెప్తాం అనమాట. గుడ్ డే టు యూ స్టూడెంట్స్.